హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇవాళ క్లాస్లో డిఎన్సి యాక్ట్ షెడ్యూల్స్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో, అదే ఎగ్జామ్ అయినా కానివ్వండి, జీప్యాట్, నైపర్, ఫార్మసిస్ట్, స్టేట్ ఫార్మసిస్ట్ కానీ, సెంట్రల్ ఫార్మసిస్ట్ కానీ, డిఐ, స్టేట్ డిఐ కానీ, సెంట్రల్ డిఐ కానీ, ఇందులోంచి క్వశ్చన్ లేకుండా, ఎన్సిక్యూ లేకుండా పేపర్ అనేది ఉండదు. ఇది నేర్చుకుంటే 1 or 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ షెడ్యూల్ ఏలో ఉంటాయి అంటే షెడ్యూల్స్ ఇవాళ మనం జ్యూరిస్ప్రుడెన్స్ సబ్జెక్ట్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. షెడ్యూల్ ఏముంటుందంటే ఏ ఫర్ అప్లికేషన్ ఫామ్. ఈ షెడ్యూల్స్ కి షార్ట్ కట్స్ పెట్టుకొని నేర్చుకోవడంలో తప్పే లేదు. నేను చెప్తాను, మీకు కావాలంటే మీరు కూడా కొన్ని అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ ఏ ఫర్ అప్లికేషన్. షెడ్యూల్లో ఏముంటుంది? అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ బి. షెడ్యూల్ బిలో వచ్చేసి బి ఫర్ బిల్లు కట్టాలని, అప్లికేషన్ ఫీ. ఇలా ఏదో ఒక కోడ్ పెట్టుకొని ఈ షెడ్యూల్స్ గుర్తు పెట్టుకోవటమే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫీ, అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ తీసుకున్నాక బిల్లు కట్టాలని ఇట్లా గుర్తు పెట్టేసుకోండి, గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ సి. షెడ్యూల్ సిలో ఏమండి అంటే లిస్ట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్. లిస్ట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ which are given by parental route. Which are given by parental route. నెక్స్ట్ షెడ్యూల్ C1 కూడా ఉంటుంది. షెడ్యూల్ C1. షెడ్యూల్ C1 ఇక్కడేమో లిస్ట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గివెన్ బై పేరెంటల్ రూట్ అన్నారు కదా. అదర్ దెన్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గివెన్ బై ఓరల్ రూట్. అదర్ దెన్ biological products which are given by oral route. Okay, other than biological products which are given by oral route. Next schedule D. డైరెక్ట్ క్వశ్చన్ లాగా అడుగుతారు, కొంచెం టెన్షన్ లాంటి ఏం పడకండి. ఇక్కడ ఉన్నది కదా ఈ షెడ్యూల్ ఏమేమి ఉంటుందని ఇది ఇస్తారు మనకి ఎగ్జామ్ లో. లిస్ట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గివెన్ బై పేరెంటల్ రూట్, ఇట్ కమ్స్ అండర్ విచ్ షెడ్యూల్ అంటారు. షెడ్యూల్ ఏబిసి C1 అని అట్లా ఇస్తారు. ఓకే, ఇది కూడా అంతే. ఇట్లా ఇచ్చేసి షెడ్యూల్ ఏముంటుంది ఇచ్చేసి ఏదైనా అలాగా 4 షెడ్యూల్స్ ఇస్తారు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ extent and exemption of drugs in case of import. Drugs in case of import. List of extent of drugs. List of extent and exemption of drugs in case of import. ఓకే, ఇక్కడ డి తర్వాత ఈ ఉండదు. ఈ తీసేశారని చెప్పాం కదా. ఈ తీసేసి ఏం చేశారంటే అసలు ఈలో ఏముంటాయి అంటే తీసేయక ముందంటే షెడ్యూల్ ఈలో ఏముంటాయి అంటే పాయిజనస్ సబ్స్టాన్సెస్. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న వాటి నుంచి క్వశ్చన్స్ చదవడం కష్టం. ఇంకా లేని తీసేసి తీసుకొచ్చి అయితే ఇవ్వరు మనకి ఎగ్జామ్స్ లో. ఈ ఫర్ ఎండ్రిన్. ఎండ్రిన్ అంటే ఏంటంటే విషమే కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఎండ్రిన్ విషం, పాయిజన్. ఇది తీసేశారు. ఇది తీసేసి ఎక్కడ పెట్టారంటే ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ ని పాయిజన్స్ యాక్ట్ లో పెట్టారు. పాయిజన్స్ యాక్ట్ 1919 పాయిజన్స్ యాక్ట్ లో పెట్టారు. సో ఇక్కడ తీసేశారనమాట. ఓకే, ఈ ఫర్ ఎండ్రిన్ పాయిజన్ కాబట్టి తీసేసి పాయిజన్స్ యాక్ట్ లో పెట్టారు. ఓకే, ఇది అవసరం లేదు అంతగా. నెక్స్ట్ షెడ్యూల్ ఎఫ్. షెడ్యూల్ ఎఫ్ లో బ్లడ్ ప్రొడక్ట్స్, బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి. బ్లడ్ ప్రొడక్ట్స్, బ్లడ్
బ్యాంక్స్. ఓకే. షెడ్యూల్ F1. షెడ్యూల్ F1లో వచ్చేసి వ్యాక్సిన్స్, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, వైరల్ వ్యాక్సిన్స్, యాంటీసెరా. దిస్ కమ్స్ అండర్ షెడ్యూల్ F1. నెక్స్ట్ షెడ్యూల్ F2. F2లో వచ్చి స్టాండర్డ్స్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్స్. స్టాండర్డ్స్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్స్. ఈ బ్లడ్ ప్రొడక్ట్స్, బ్లడ్ బ్యాంక్స్, వ్యాక్సిన్స్, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, వైరల్ వ్యాక్సిన్స్. ఇప్పుడు స్టాండర్డ్స్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్స్ కీవర్డ్స్ ఇవన్నీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇవన్నీ నేర్చేసుకుంటే మీకు 2 మార్క్స్ వచ్చినాయి, రిలాక్స్డ్గా కూడా ఉండొచ్చు చక్కగా. స్టాండర్డ్స్ ఫర్ అంబెలికల్ టేప్స్. షెడ్యూల్ F3. షెడ్యూల్ F1, షెడ్యూల్ F2, షెడ్యూల్ F3 అనమాట. షెడ్యూల్ F3 అంబెలికల్ టేప్స్. నెక్స్ట్ షెడ్యూల్ FF. షెడ్యూల్ FF కంటైన్స్ ophthalmic preparations. This is a previous year question. షెడ్యూల్ FF లో ఏముంటాయని చెప్పేది ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. ఇంతకుముందు ఎగ్జామ్ లో ఇచ్చారు, ఎలా అడిగారో కూడా క్వశ్చన్ చెప్తాను మీకు. షెడ్యూల్ FF స్టాండ్స్ ఫర్ A. List of biological products. B. Bacterial vaccines and viral vaccines. C. GMP. Good manufacturing practices. D. Ophthalmic preparation. And option D. Ophthalmic preparations is the right answer. Schedule FF stands for అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ G. It should be taken under medical supervision only. Should be taken under medical supervision only. డాక్టర్ని అడగకుండా తీసుకోకూడదు, డాక్టర్ని అడిగి తీసుకోవాలన్నమాట. డాక్టర్ సమక్షంలోనే తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ H. టు బి సోల్డ్ బై రీటైల్ అండర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. షెడ్యూల్ H డ్రగ్స్ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సమక్షంలోనే తీసుకోవాలి. ఓకే. వితౌట్ కన్సల్టింగ్ ఎ డాక్టర్ we should not take that drugs. షెడ్యూల్ H డ్రగ్స్. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ I. ఇందాక మనం తీసేసిన షెడ్యూల్స్లో I కూడా ఉంది. మనం చూసుకున్న దాంట్లో అయితే మనం తీసేసింది కదా, ఆల్రెడీ తీసేసింది. షెడ్యూల్ EIL తీసేశారని చెప్పాం కదా, అందులో I తీసేశారు. సో I ఈజ్ రిమూవ్డ్ అనమాట. I అనేది లేదు, తీసేశారు. ఓకే. ఒక్క నిమిషం ఫ్రేమ్ అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే. షెడ్యూల్ I తీసేశారని చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి చూసుకోండి, ఇవి షెడ్యూల్ GH. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ J. షెడ్యూల్ J అంటే వినయం కాని రోగాలు అన్నట్టు, జిడ్డు డిసీజ్ అని చెప్పేసి వీటిని చెప్పుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ డిసీజెస్ అండ్ ailments which cannot cure. లిస్ట్ ఆఫ్ డిసీజెస్ and ailments which cannot cure. అంటే ఏంటంటే నయం చేయని రోగాలు అన్నట్టు. జిడ్డు డిసీజ్ అని గుర్తుపెట్టుకోండి, జిడ్డులాగా పట్టుకొని ఉంటాయి, తగ్గం అన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ Jలోని లిస్ట్ ఆఫ్ డిసీజెస్ అండ్ ailments which cannot cure. ఓకే. జిడ్డు డిసీజెస్ తగ్గం అన్నట్టు. షెడ్యూల్
కే. షెడ్యూల్ కేలో వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ అండ్ ఎగ్జెప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. లిస్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ అండ్ ఎగ్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ in case of manufacturing. In case of manufacturing. Same list of extent and exemption of drugs in case of import, which comes under which schedule? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసేసి ఇంపోర్ట్ అని పెడితే దట్ ఈస్ కమ్స్ అండర్ విచ్ షెడ్యూల్? ఇందాకలే చెప్పాను నేను మీకు. ఇంపోర్ట్ సేమ్ ఇదే. లిస్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ అండ్ ఎగ్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఏ షెడ్యూల్ కింద వస్తుంది? షెడ్యూల్ డి. ఓకే, సేమ్ ఇదే. మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనే షెడ్యూల్ కే, ఇంపోర్ట్ అయితేనేమో షెడ్యూల్ డి అనమాట. ఓకే, నెక్స్ట్ కే తర్వాత ఏముంది? ఎల్ అంటే తీసేసారని చెప్పాను కదా. ఎల్లులో ఏముంటుందంటే జిఎల్పి, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, ఇట్ ఈస్ రిమూవ్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఎమ్. షెడ్యూల్ ఎంలో ఏమేమి ఉంటాయంటే జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ షెడ్యూల్ M1. షెడ్యూల్ M1లో జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ homeopathic medicines. షెడ్యూల్ M1లో. ఓకే, షెడ్యూల్ M2లో వచ్చేసి జిఎంపి ఫర్ కాస్మెటిక్స్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ కాస్మెటిక్స్. షెడ్యూల్ M3లో ఏమేమి ఉంటాయి? గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ మెడికల్ డివైజెస్. comes under schedule M3. schedule N. next schedule N, minimum equipment. This is a previous year question. Minimum equipment required for running a pharmacy. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ అంటే నా ఫార్మసీ నడపడానికి ఈక్విప్మెంట్ కావాలని గుర్తుపెట్టుకోండి. నా ఫార్మసీ నడుపుకోవడానికి నాకు మినిమం ఈక్విప్మెంట్ కావాలని చెప్పేసి గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ ఓ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్టాండర్డ్స్ ఫర్ డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్టాండర్డ్స్ ఫర్ లిక్విడ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అనేది ఆఫీస్లో డిస్ఇన్ఫెక్టెంట్స్ ఎక్కువ, లేదంటే డెటాల్ ఉంది, డెటాల్ ఈజ్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్, దాని మీద ఓ అని సింబల్ ఉంటుంది ఇలాగ డెటాల్ బాటిల్ మీద, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఓ అంటే ఆఫీస్లో డిస్ఇన్ఫెక్ట్స్ ఎక్కువ అన్నట్టు, డిస్ఇన్ఫెక్ట్స్ ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలాగోలా గుర్తుపెట్టుకోవటం కావాలి. ఎలా గుర్తుపెట్టుకుంటే ఏముంది, గుర్తుపెట్టుకోవాలి అంతే ఈ సబ్జెక్ట్. అలాగే షెడ్యూల్ పి వచ్చేసి లైఫ్ పీరియడ్ ఆఫ్ డ్రగ్స్. షెడ్యూల్ పి పీరియడ్స్ అని గుర్తుపెట్టుకున్నా ఏం లేదు, లైఫ్ పీరియడ్ అని గుర్తుపెట్టుకున్నా ఏం లేదు, ఏదో కోడ్ పెట్టుకుని గుర్తుపెట్టేసుకోవటం లైఫ్ పీరియడ్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, షెడ్యూల్ P1. నెక్స్ట్ షెడ్యూల్ P1, ప్యాక్ సైజ్ ఆఫ్ డ్రగ్స్. నెక్స్ట్ షెడ్యూల్ Q.
షెడ్యూల్ క్యూ లిస్ట్ ఆఫ్ కలర్స్ కోల్తార్స్. కలర్స్ అని గుర్తుపెట్టుకోండి. మెయిన్ కలర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే క్యూ కలర్స్, క్యూ కలర్స్. క్వీన్స్ ఆర్ కలర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి. క్వీన్స్ ఆర్ కలర్ఫుల్. క్వీన్ అంటే క్యూ, కలర్స్ కలర్ఫుల్. ఓకే. షెడ్యూల్ ఆర్. షెడ్యూల్ ఆర్లో వచ్చేసి స్టాండర్డ్స్ ఫర్ మెకానికల్ కాంట్రాసెప్టివ్స్. స్టాండర్డ్స్ ఫర్ మెకానికల్ కాంట్రాసెప్టివ్స్. ఓకే. నెక్స్ట్ R1 కూడా ఉంటుంది షెడ్యూల్లో. స్టాండర్డ్స్ ఫర్ మెడికల్ డివైజెస్. మెడికల్ డివైజెస్ ఇందాకలో ఒకటి మెడికల్ డివైజెస్కి చూసాము. షెడ్యూల్ M3. షెడ్యూల్ M3 GMP ఫర్ మెడికల్ డివైజెస్. షెడ్యూల్ R1 స్టాండర్డ్స్ ఫర్ మెడికల్ డివైజెస్. షెడ్యూల్ M3 GMP ఫర్ మెడికల్ డివైజెస్. షెడ్యూల్ R1 స్టాండర్డ్స్ ఫర్ మెడికల్ డివైజెస్. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ S స్టాండర్డ్స్ ఫర్ కాస్మెటిక్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సౌందర్యంగా కనపడాలంటే కాస్మెటిక్స్ వాడాలి. ఓకే. సౌందర్యంగా అంటే అందంగా కనపడాలంటే కాస్మెటిక్స్ వాడాలి. అలా గుర్తుపెట్టేసుకోండి. షెడ్యూల్ టీ. టీ అంటే ట్రెడిషనల్ మెడిసిన్ అంటాం కదా. ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏమొస్తాయి మనకి? ఆయుర్వేద, సిద్ధ, యునాని. సో స్టాండర్డ్స్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏం చెప్తా? ఆయుర్వేద, సిద్ధ, యునాని. ఆయుష్, ఆయుర్వేద, సిద్ధ, యునాని. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ యు. స్టాండర్డ్స్ ఫర్ రికార్డ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. స్టాండర్డ్స్ ఫర్ రికార్డ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ షెడ్యూల్ వి. ఇదొక కోడ్ చెప్తానండి. పేటెంట్ అండ్ ప్రొప్రైటరీ ప్రిపరేషన్. PPP. VPPP. ఎవరినైనా తిట్టాలనుకుంటే మనం వెర్రి పప్ప అని తిడతాం కదా, అలా గుర్తుపెట్టేసుకోండి. నేను అలా గుర్తుపెట్టుకున్నాను. అది మీ ఇష్టం, తప్పుగా అనుకోకండి. VPPP వెర్రి పప్ప అని గుర్తుపెట్టేసుకోండి. షెడ్యూల్ వి. ఓకే. షెడ్యూల్ W. లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ జెనరిక్ డ్రగ్స్. అంటే జెనరిక్ డ్రగ్స్ అనగానే ఒక మాట అనేస్తారు కదా, అంటే ఎక్కువ పనిచేయు, వేస్ట్ డ్రగ్స్ అని వేస్ట్ డ్రగ్స్, జెనరిక్ డ్రగ్స్ అట్లా అంటారు కదా, అలా గుర్తుపెట్టేసుకోండి. షెడ్యూల్ W జెనరిక్ డ్రగ్స్. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ X వచ్చేసి లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్. డేంజర్ సింబల్ ఉంటుంది ఇట్లా X అని చెప్పేసి. డేంజర్ సింబల్ అంటే తీసుకోకూడదు అని. ఇవి డేంజరస్ అన్నట్టు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్ అన్నట్లు అలా గుర్తుపెట్టేది. నెక్స్ట్ షెడ్యూల్ Y. లాస్ట్ షెడ్యూల్ Y. లాస్ట్ షెడ్యూల్ స్టాండర్డ్స్ ఫర్
క్లినికల్ ట్రయల్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షెడ్యూల్స్. వీటిలోంచి పక్క 1 or 2 MCQs ప్రతి ఎగ్జామ్స్లో వస్తాయి. ఈ షెడ్యూల్స్ అన్నీ నేర్చేసుకోండి ఖచ్చితంగాను. ఒకసారి క్విక్ రివిజన్గా చూద్దాం. షెడ్యూల్ ఏ అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాక బిల్లు కట్టాలి. షెడ్యూల్ బి అప్లికేషన్ ఫీ. ఓకే, షెడ్యూల్ సి లిస్ట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గివెన్ బై పేరెంటల్ రూట్ ద్వారా ఇచ్చే బయాలజికల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కమ్స్ అండర్ ద షెడ్యూల్ సి. షెడ్యూల్ C1 అంటే అదర్ దెన్ బయాలజికల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గివెన్ బై ఓరల్ రూట్లో ఇస్తాము. బయాలజికల్ ప్రొడక్ట్స్ కూడా ఓరల్ రూట్లో ఇచ్చే C1లో వస్తాయి అన్నమాట. ఓకే, లైక్ దీనికి ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ వచ్చిందండి. షెడ్యూల్ డి లిస్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ అండ్ ఎగ్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ అంటేనేమో షెడ్యూల్ డి వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనేమో షెడ్యూల్ కే వచ్చింది. ఓకే, షెడ్యూల్ ఈ తీసేశారని చెప్పాను. షెడ్యూల్ ఈ తీసేశారు, పాయిజన్స్ యాక్ట్లో పెట్టారు. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ ఎఫ్ బ్లడ్ ప్రొడక్ట్స్, బ్లడ్ బ్యాంక్స్. షెడ్యూల్ F1 బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, వైరల్ వ్యాక్సిన్స్, యాంటీ సెరా. షెడ్యూల్ F2 స్టాండర్డ్స్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్స్. F3 స్టాండర్డ్స్ ఫర్ అంబలికల్ టేప్స్. FF ఆప్థాలమిక్ ప్రిపరేషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, షెడ్యూల్ జి షుడ్ బి టేకెన్ అండర్ మెడికల్ సూపర్విజన్ ఓన్లీ, డాక్టర్ సమక్షంలో తీసుకోవాలి. షెడ్యూల్ హెచ్ టు బి సోల్డ్ బై రీటైల్ అండర్ ద ప్రిస్క్రిప్షన్ RMP అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ మీద రాసిన డ్రగ్స్ మాత్రం తీసుకోవాలి. షెడ్యూల్ ఐ ఈజ్ రిమూవ్డ్. నెక్స్ట్ షెడ్యూల్ జే జిడ్డు డిసీజెస్. పంటుకొని ఉన్నాయంటే తగ్గవు జిడ్డు డిసీజెస్. లిస్ట్ ఆఫ్ డిసీజ్ అండ్ ఐల్మెంట్స్ విచ్ కెనాట్ క్యూర్, అలా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ కే లిస్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ అండ్ ఎగ్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. షెడ్యూల్ కే. ఓకే, షెడ్యూల్ ఎం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. M1 గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ హోమియోపతిక్ మెడిసిన్స్. M2 అంటేనేమో GMP ఫర్ కాస్మెటిక్స్. M3 అంటే GMP ఫర్ మెడికల్ డివైజెస్. N షెడ్యూల్ N ఫర్ మినిమం ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ రన్నింగ్ ఏ ఫార్మసీ. నా ఫార్మసీ నడపడానికి మినిమం ఎక్విప్మెంట్ కావాలని గుర్తుపెట్టుకోండి. O అంటే ఆఫీస్లోనే డిస్ఇన్ఫెక్టెంట్స్ ఎక్కువ, అంటే స్టాండర్డ్స్ ఫర్ డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్స్. ఓకే, షెడ్యూల్ P లైఫ్ పీరియడ్ ఆఫ్ డ్రగ్స్. షెడ్యూల్ P లైఫ్ పీరియడ్ ఆఫ్ డ్రగ్స్. పీరియడ్స్ గుర్తుపెట్టుకున్నా అది గుర్తుండిపోద్ది. షెడ్యూల్ P1 ప్యాక్ సైజ్ ఆఫ్ డ్రగ్స్. షెడ్యూల్ Q లిస్ట్ ఆఫ్ కలర్స్ అండ్ కోల్తార్స్. క్వీన్స్ ఆర్ కలర్ఫుల్ అని గుర్తుపెట్టుకున్నా కానీ మనకి ఇది గుర్తుండిపోద్ది. షెడ్యూల్ R స్టాండర్డ్స్ ఫర్ మెకానికల్ కాంట్రాసెప్టివ్స్. ఓకే, R1 అంటే స్టాండర్డ్స్ ఫర్ మెడికల్ డివైజెస్. M3 అంటేనేమో GMP ఫర్ మెడికల్ డివైజెస్. షెడ్యూల్ ఎస్ స్టాండర్డ్స్ ఫర్ కాస్మెటిక్స్. స్టాండర్డ్స్ ఫర్ కాస్మెటిక్స్ అంటే సౌందర్యంగా కనపడాలంటే కాస్మెటిక్స్ వాడాలని గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ టీ స్టాండర్డ్స్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్, ఆయుష్. ఓకే, ట్రెడిషనల్ మెడిసిన్స్ లైక్ ఆయుర్వేద ఇవన్నీ షెడ్యూల్ టీలో వస్తాయి. షెడ్యూల్ యూ అనమాట స్టాండర్డ్స్ ఫర్ రికార్డ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అనలిటికల్ రికార్డ్స్ అని కూడా వస్తుంది. ఓకే, అనలిటికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. షెడ్యూల్ బి అంటే పేటెంట్ అండ్ ప్రొప్రైటరీ ప్రిపరేషన్స్. ఓకే, ఇలా గుర్తుపెట్టేసుకోండి, ఇందాకలో చెప్పాను. షెడ్యూల్ డబ్ల్యూ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ జెనరిక్ డ్రగ్స్. షెడ్యూల్ ఎక్స్ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్. షెడ్యూల్ వై స్టాండర్డ్ ఫర్ క్లినికల్ ట్రయల్స్. ఇంతటితో మనకి DNC యాక్ట్లోనే షెడ్యూల్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే DNC యాక్ట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, 5 చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్స్, తర్వాత స్టాట్యుటరీ బాడీ, దాని తర్వాత వచ్చేసి ఇంపోర్ట్ ఆఫ్, ఇవన్నీ కూడాను మనం నెక్స్ట్ క్లాసెస్లోనే డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అనమాట. సపోర్ట్ చేస్తున్న అందరికైతే స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తున్నారు కొంతమంది అయితే, వాళ్ళకైతే హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి. అలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా నేను టిల్ ది లాస్ట్ నేను కంటిన్యూస్గా క్లాసెస్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ప్రిపరేషన్ చెప్తూ, లాస్ట్ మూమెంట్లో క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్
చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.